హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజశేఖర్. ఈ వీడియోలో మనం సింపుల్ సెంటెన్స్ను ఇచ్చిన వాక్యంలో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా సింపుల్ సెంటెన్స్లో ఏమేమి ఉంటాయంటే ఒక ఫ్రేజ్ ఉంటుంది, అలాగే ఒక మెయిన్ క్లాజు ఉంటుందన్నమాట. ఒక ఫ్రేజు, ఒక మెయిన్ క్లాజు ఉన్నటువంటి వాక్యాన్ని మనము సింపుల్ సెంటెన్స్ అని అంటాము. సో ముందుగా ఫ్రేజ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఫ్రేజ్ అంటే కొన్ని పదాలు కలిగి కొన్ని పదాలు కలిగి సబ్జెక్టు వర్బు లేని భాగాన్ని మనం ఫ్రేజ్ అంటాము. ఇక్కడ కొన్ని పదాలు అయితే ఉంటాయి, సబ్జెక్టు వర్బ్ అయితే ఉండదు. అంటే సబ్జెక్టు వర్బు లేదంటే దాని అర్థమేమి, టెన్స్ను ఇండికేట్ చేయదు, అంటే టెన్స్ను తెలపదనమాట. సో దాన్ని మనము ఫ్రేజ్ అంటాము. ఈ ఫ్రేజ్లో వర్బ్ అనేది నాన్ ఫైనైట్ వర్బుగా ఉంటుంది. నాన్ ఫైనైట్ వర్బ్. నాన్ ఫైనైట్ వర్బ్ అంటే V3, V4, V5 ఇవన్నమాట. V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్. V4 అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్. ప్రెజెంట్ పార్టిసిపుల్. V5 అంటే 2 + V1. సో ఈ ఫ్రేజ్లో ఇవి ఉండవచ్చు, V3 ఉండవచ్చు, V4 ఉండవచ్చు, V5 ఉండవచ్చు. కేవలం ఇవి మాత్రమే ఉండాలి. వీటి ముందు మనకు ఏ బీ ఫామ్స్ ఉండకూడదు. అంటే యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, వాజ్ కానీ, వర్ కానీ, విల్ కానీ, షల్ కానీ ఏమి ఉండకూడదు. కేవలం ఇవి మాత్రమే ఉంటే అప్పుడు మనం వాటిని నాన్ ఫైనైట్ వర్బ్స్ అని అంటాము. ఇవి ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, టెన్స్ను ఇండికేట్ చేసినట్లే. చూడండి, ఇప్పుడు వాజ్ V4 ఉందనుకోండి, అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది, అప్పుడు టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఫ్రేజ్ అంటే ఏమి, టెన్స్ను ఇండికేట్ చేయకూడదు. టెన్స్ని ఇండికేట్ చేయకూడదు అంటే కేవలము V3, V4, V5 మాత్రమే వర్బులుగా అక్కడ ఉండవచ్చు. అటువంటి వాటిని మనం నాన్ ఫైనైట్ వర్బ్ అంటాము. అంటే ఫ్రేజ్లో ఉపయోగించేటువంటి వర్బ్ ఏది, నాన్ ఫైనైట్ వర్బ్గా మనం ఉపయోగించవచ్చు. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ వాక్యాన్ని గమనించండి. ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ హీ ఈజ్ ఆనెస్ట్. ఈ వాక్యంలో ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీలో మనకు సబ్జెక్టు ఏది, వర్బ్ ఏది మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నామా? చేయడం లేదు. సో ఇక్కడ కొన్ని పదాలు అయితే ఉన్నాయి, కానీ మనము టెన్స్ను కూడా ఇండికేట్ చేయడం లేదు. ఇక్కడ చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ, అతడు పేదరికంలో ఉన్నప్పటికీ. అంటే ఇక్కడ టెన్స్ ఏ టెన్స్ మనం చెప్పగలుగుతున్నామా? టెన్స్ ఉండాలంటే అక్కడ సబ్జెక్టు ఉండాలి, వర్బు ఉండాలి. ఉన్నాయా? లేవు. కాబట్టి దీన్ని మనము ఫ్రేజ్ అని అనవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, హీఈస్ ఆనెస్ట్. కొన్ని పదాలు ఉన్నాయి, కొన్ని పదాలు ఉండి ఇక్కడ హీ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది వర్బు. సబ్జెక్టు వర్బు ఉందంటే అది క్లాజ్గా మనం చెప్పవచ్చు. అంటే కొన్ని పదాలు కలిగి ఉండి సబ్జెక్టు వర్బు ఉండి పూర్తి అర్థాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా దాన్ని మనం క్లాజు అని చెప్పవచ్చు. సో మనం ఇదివరకే చెప్పుకున్నాము, ఒక క్లాజుకు ముందర ఎటువంటి కంజంక్షన్ లేకపోతే దాన్ని మనము మెయిన్ క్లాజుగా చెప్పవచ్చు అనమాట. ఒక క్లాజు ముందర ఎటువంటి క్లాజు అంటే ఎటువంటి కంజంక్షన్ లేకపోతే దాన్ని మనం మెయిన్ క్లాజ్గా చెప్పవచ్చు. సో ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ అనేది ఒక ఫ్రేజు, ఇక్కడ ఒక మెయిన్ క్లాజు ఉన్నాయి. సో ఒక వాక్యంలో ఒక ఫ్రేజు, ఒక మెయిన్ క్లాజు ఉన్నట్లయితే అటువంటి వాక్యాన్ని మనము సింపుల్ సెంటెన్స్ అని చెప్తాము. ఓకే.
ఈ సెంటెన్స్ ని గమనించండి. ఆన్ సీయింగ్ ద టైగర్ హీ ర్యాన్ అవే. సో ఈ వాక్యంలో ఆన్ సీయింగ్ ద టైగర్. సో ఇక్కడ మీరు గమనించండి, సీయింగ్ ఇక్కడ V4 ఉంది. కేవలం V4 మాత్రమే ఉంది. దీని ముందర మనకు బీ ఫార్మ్స్ లేవు. సో కాబట్టి ఇది నాన్ ఫైనైట్ వర్బ్. సో మనం ప్రేజ్ లో నాన్ ఫైనైట్ వర్బ్ ను ఉపయోగించవచ్చు, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఆన్ సీయింగ్ ద టైగర్, సో టైగర్ ను చూసిన వెంటనే అని అర్థం. సో ఇది టెన్స్ ను ఇండికేట్ చేస్తుందా? సింపుల్ సెంటెన్స్, సింపుల్ ప్రెజెంటా, సింపుల్ పాస్టా, సింపుల్ ఫ్యూచరా చెప్పగలుగుతున్నామా? ఆన్ సీయింగ్ ద టైగర్, టైగర్ చూసిన వెంటనే. సో మనం టెన్స్ ను ఇండికేట్ చేయలేము అనమాట. కాబట్టి దీన్ని మనము ప్రేజ్ గా చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని పదాలు అయితే ఉన్నాయి, సబ్జెక్ట్ అనేది ఏది మనము గుర్తించలేము, అలాగే వర్బు ఏది అనేది మనము గుర్తించలేము. గుర్తించగలుగుతున్నామా? లేదు. కాబట్టి దీన్ని మనము ప్రేజ్ అని అంటాము. తర్వాత ఇక్కడ హీ ర్యాన్ అవేలో హీ అనేది సబ్జెక్టు, ర్యాన్ అనేది వర్బు. సో కొన్ని పదాలు కలిగి ఉండి సబ్జెక్టు వర్బు ఉండి అర్థాన్ని అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా దాన్ని మనం క్లాజ్ అని అంటాము. సో ఇది మనకు ఒక క్లాజు. ఒక క్లాజుకు ముందర ఏదైనా కంజంక్షన్ ఉందా? కంజంక్షన్ లేదు, నో కంజంక్షన్. నో కంజంక్షన్ ఉంది కాబట్టి మనం దీన్ని మెయిన్ క్లాజుగా చెప్పవచ్చు. ఒక క్లాజుకు ముందర నో కంజంక్షన్, ఏ కంజంక్షన్ లేకపోతే దాన్ని మనం మెయిన్ క్లాజుగా చెప్పవచ్చు, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో కాబట్టి ఈ వాక్యంలో ఒక ప్రేజ్ ఉంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంది. కాబట్టి దీన్ని మనము సింపుల్ సెంటెన్స్ గా మనము చెప్పవచ్చు. ఓకేనా? సో ఈ వాక్యాన్ని చూడండి. హీ లైక్స్ రీడింగ్ బుక్స్. హీ లైక్స్ రీడింగ్ బుక్స్. సో ఇక్కడ హీ అనేది సబ్జెక్టు, లైక్స్ అనేది వర్బు. సో కాబట్టి దీన్ని మనము మెయిన్ క్లాజ్ గా లేదా క్లాజ్ గా చెప్పవచ్చా? సో కొన్ని పదాలు కలిగి ఉన్నాయి, సబ్జెక్టు వర్బు ఉంది. సో కాబట్టి దీన్ని మనము క్లాజ్ గా చెప్పవచ్చు. మరి ఇది ఏ క్లాజు మనము చెప్పాలంటే పక్కన చూడండి, నో కంజంక్షన్ ఉంది, అంటే ఎటువంటి కంజంక్షన్ లేదు. ఒక క్లాజుకు ముందర ఎటువంటి కంజంక్షన్ లేదు కాబట్టి దీన్ని మనము మెయిన్ క్లాజుగా మనం చెప్పవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్. సో ఇక్కడ రీడింగ్ అనేది V4. రీడింగ్ అనేది V4. సో ఈ రీడింగ్ ముందర ఏమైనా బీ ఫార్మ్స్ ఉన్నాయా? లేదు, కేవలం V4 ఉంది. కాబట్టి దీన్ని మనం ఏం చెప్పవచ్చు? నాన్ ఫైనైట్ వర్బ్. అంటే ఇది వేరే టెన్స్ లోకి మారదు, టెన్స్ నే ఇండికేట్ చేయదు అనమాట. ఇది రీడింగ్ బుక్స్, చదువుతూ ఉన్నారు పుస్తకాలు. అది ఎప్పుడు చదువుతున్నారు మనకు ఏమైనా తెలుస్తుందా? టెన్స్ ఇండికేట్ చేస్తుందా? లేదు. కాబట్టి కొన్ని పదాలు కలిగి ఉన్నాయి, టెన్స్ ఇండికేట్ చేయడం లేదు, అంటే సబ్జెక్టు లేదు, వర్బ్ లేదు. కాబట్టి ఇది మనము ప్రేజ్ గా చెప్పవచ్చు. సో ఈ వాక్యంలో హీ లైక్స్ అనేది మెయిన్ క్లాజు, అలాగే ఒక ప్రేజు. రీడింగ్ బుక్స్ అనేది ఒక ప్రేజు. ఒక ప్రేజు, ఒక మెయిన్ క్లాజ్ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ ని మనము ఏం చెప్పవచ్చు? సింపుల్ సెంటెన్స్ అని మనం చెప్పవచ్చు. ఈ వాక్యాన్ని గమనించండి. హి ఈజ్ టూ పూర్ టు పే ద ఫీ. సో ఈ వాక్యంలో హి ఈజ్ టూ పూర్. సో ఇక్కడ గమనించండి, ఈ పార్ట్ అంతా కూడా ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ ఉంది, ఈజ్ అనేది వర్బ్. సో ఇది మనము క్లాజ్ అని చెప్పవచ్చు. సో ఇది ఏ క్లాజ్ అనేది మనం చెప్పాలంటే, సో ఈ క్లాజుకు ముందర మనకు నో కంజంక్షన్, ఎటువంటి కంజంక్షన్ లేదు కాబట్టి దీన్ని మనము మెయిన్ క్లాజుగా చెప్పవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, టు పే ద ఫీ. సో ఇక్కడ 2 + V1 ఉంది, 2 + V1.
సో దీన్ని మనం ఏం చెప్తాము, నాన్ ఫైనైట్ వర్బ్ గా మనం చెబుతాము. సో నాన్ ఫైనైట్ వర్బ్ ఉంది కాబట్టి ఇది టెన్స్ ని ఇండికేట్ చేయడం లేదు. టు పే ద ఫీ అంటే ఫీజు కట్టడానికి, ఇది టెన్స్ ఏ టెన్స్ మనం చెప్పగలుగుతున్నామా? సో చెప్పడం లేదు. కాబట్టి కొన్ని పదాలు ఉన్నాయి టెన్స్ ని ఇండికేట్ చేయడం లేదు, అంటే సబ్జెక్టు లేదు, వర్బు లేదు. మనము సబ్జెక్టును గుర్తించలేము, వర్బును గుర్తించలేము. ఉన్నాయా? ఉంటే గుర్తిస్తాం. లేదు కాబట్టి దీన్ని మనము ఫ్రేజ్ అని అంటాము. సో ఈ వాక్యంలో హీ ఈజ్ టూ పూర్ టు పే ద ఫీ. సో ఇక్కడ హీ ఈజ్ టూ పూర్ అనేది మెయిన్ క్లాజు, టు పే ద ఫీ అనేది ఒక ఫ్రేజ్. ఒక మెయిన్ క్లాజు ఒక ఫ్రేజు ఉన్నాయి కాబట్టి దీన్ని మనము సింపుల్ సెంటెన్స్ గా చెబుతాము. సో ఇక్కడ చూడండి, టు అవాయిడ్ పనిష్మెంట్ హీ ర్యాన్ అవే. టు అవాయిడ్ పనిష్మెంట్ హీ ర్యాన్ అవే. సో ఈ వాక్యంలో టు అవాయిడ్, సో టు ప్లస్ V1 ఉంది, అంటే ఇదేమి నాన్ ఫైనైట్ వర్బ్. టు అవాయిడ్ పనిష్మెంట్, సో పనిష్మెంట్ ను అవాయిడ్ చేసుకోవడానికి అతడు ఏం చేశాడు, ఈ ర్యాన్ అవే అతడు పరిగెత్తాడు. సో కొన్ని పదాలు కలిగి ఉన్నాయి, సబ్జెక్టు లేదు, వర్బు లేదు, టెన్స్ ను ఇండికేట్ చేయడం లేదు. కాబట్టి దీన్ని మనం ఏం చెప్పవచ్చు, ఫ్రేజ్ అని మనం చెప్పవచ్చు. తర్వాత హీ ర్యాన్ అవేలో హీ అనేది సబ్జెక్టు, ర్యాన్ అనేది వర్బు. సో కొన్ని పదాలు కలిగి సబ్జెక్టు వర్బు ఉన్నాయి కాబట్టి దీన్ని మనము క్లాజు అని చెప్పవచ్చు. మరి ఇది ఏ క్లాజు? సో ఒక క్లాజుకు ముందర నో కంజంక్షన్, ఎటువంటి కంజంక్షన్ లేకపోతే దాన్ని మెయిన్ క్లాజుగా మనము చెప్పవచ్చు. సో ఒక ప్రేజు ఒక మెయిన్ క్లాజు ఉన్నాయి కాబట్టి వాక్యంలో ఈ వాక్యాన్ని మనము సింపుల్ సెంటెన్స్ గా మనం చెప్పవచ్చు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిసైడ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిసైడ్. సో ఈ పార్ట్ చూడండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇందులో ఇట్ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది వర్బు. సో కొన్ని పదాలు కలిగి ఉన్నాయి, సబ్జెక్టు వర్బు రెండు ఉన్నాయి. సో కాబట్టి దీన్ని మనము క్లాజ్ గా చెప్పవచ్చు. మరి ఇది ఏ క్లాజు? సో ముందర ఎటువంటి కంజంక్షన్ లేదు, నో కంజంక్షన్, కాబట్టి దీన్ని మనం మెయిన్ క్లాజుగా చెప్పవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, టు డిసైడ్, సో 2+V1 అంటే ఇదేమి నాన్ ఫైనైట్ వర్బ్. సో నాన్ ఫైనైట్ వర్బ్ ఉంది, అంటే టెన్స్ ని ఇండికేట్ చేయడం లేదు, కాబట్టి దీన్ని మనము ఫ్రేజ్ గా చెప్పవచ్చు. సో వాక్యంలో ఒక మెయిన్ క్లాజు ఒక ఫ్రేజ్ ఉంది కాబట్టి ఈ వాక్యము సింపుల్ సెంటెన్స్, అంటే సామాన్య వాక్యము. సో ఈ వాక్యాన్ని గమనించండి, విత్ ఏ గ్రేట్ ఎఫర్ట్ హీ లిఫ్టెడ్ ద బాక్స్. విత్ ఏ గ్రేట్ ఎఫర్ట్ హీ లిఫ్టెడ్ ద బాక్స్. ఇక్కడ చూడండి, హీ లిఫ్టెడ్ ద బాక్స్ లో హీ అనేది మనకు సబ్జెక్టు, లిఫ్టెడ్ అనేది వర్బు. సో కొన్ని పదాలు కలిగి ఉండి సబ్జెక్టు ఉంది, వర్బు ఉంది, కాబట్టి దీన్ని మనము క్లాజ్ గా చెప్పవచ్చు. మరి ఇది ఏ క్లాజ్ అని చెప్పడానికి ముందర మనకు ఎటువంటి కంజంక్షన్ లేదు, నో కంజంక్షన్ ఉంది, కాబట్టి ఇది మెయిన్ క్లాజ్ గా మనము చెప్పవచ్చు. తర్వాత ఇక్కడ విత్ ఏ గ్రేట్ ఎఫర్ట్, విత్ ఏ గ్రేట్ ఎఫర్ట్ అనేది ఇక్కడ కొన్ని పదాలు అయితే ఉన్నాయి, దీంట్లో సబ్జెక్ట్ అనేది లేదు, వర్బ్ అనేది లేదు. చెప్పగలుగుతున్నామా దీంట్లో ఏది సబ్జెక్టు ఏది వర్బు చెప్పగలుగుతున్నామా? లేదు, కాబట్టి దీన్ని మనము ఫ్రేజ్ గా మనం చెప్తాము. సో ఒక ఫ్రేజ్ ఉంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంది, కాబట్టి ఈ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ గా మనము చెప్పవచ్చు. సో ఈ విధంగా ఇచ్చిన వాక్యంలో ఒక ఫ్రేజు ఒక మెయిన్ క్లాజు ఉంటే అటువంటి వాక్యాన్ని మనము సింపుల్ సెంటెన్స్ గా మనము చెప్తాము.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.